ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇక్కడ ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేశారు. నా కూతురు కాపురంలో చిచ్చులు పెట్టారు. ఆఖరికి నా అల్లుణ్ణి చంపి నా కూతుర్ని విధవం చేశారు. కౌశికి, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను దాన్ని నెత్తిన పెట్టుకోవద్దు అని? విన్నావన్నమాట? దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నీ నెత్తి మీద పెట్టుకున్నావు. ఇప్పుడు నా కూతురు జీవితాన్ని నాశనం చేసేశారు. నేను మీకు ఏం చేశానే? నా జీవితాన్ని ఇలా నాశనం చేశారు. నీ వల్లనే యువరాజ్ చనిపోయాడు. నా యువరాజ్ చావుకి కారణం మాత్రం మీరే. తప్పు ఎవరు చేసినా, తప్పటడుగు ఎవరు వేసున్నా శిక్ష పడుండది మాకు, కోల్పోయిండది మేము. అన్యాయం అయిపోయి ఉండది నా కొడుకే కదా. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఏ రోజు ఇలా జరగాలని కలలో కనలేదు. అయినా యువరాజ్ని చంపి మనల్ని చీకట్లోకి నెట్టేసింది ఆ చెడి. కాకి డ్రెస్ ఒంటి మీదుందన్న పొగరుతో, ఏం చేసినా అడిగేవాళ్లు లేరు అన్న ధీమాతో నా తమ్ముడిని చిత్రహింసలు పెట్టి చంపేసింది. ఆ జేడిని వదిలిపెట్టను. నా తమ్ముడిని టచ్ చేసి ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమయ్యేలా చేస్తాను. కేదార్, ఆఫ్ చేయి. ఒక్క నిమిషం కౌశికి, ఆగమ్మా. ఏమైంది బాబాయ్? ఒకసారి మళ్ళీ కాల్ చేయమ్మా. నువ్వు కాల్ చేస్తుంటే ఇక్కడే ఎక్కడో వైబ్రేట్ అవుతోంది కౌశికి. వైబ్రేషనా? మాకేం వినిపించలేదు బాబాయ్. మీరు చెప్పాక నాకు కూడా వినిపిస్తుంది బాబాయ్. ఇక్కడే ఎక్కడో వస్తుంది బాబాయ్. కౌశికి జేడీకి ఫోన్ చేస్తే నీ ఫోన్ ఎందుకు వైబ్రేట్ అవుతుంది? నాదా? అదేం లేదు బాబాయ్. ఆగండి, మళ్ళీ చేస్తాను. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇవ్వు.
ఇది జగదాత్రి ఫోన్ కదా? అవును దినా, నాదే. హలో, అమ్మాడి ఎవరు మాట్లాడేది? నిన్ను అమ్మాడి అని నేను కాకుండా ఇంకెవరు పిలుస్తారు? నేను యువరాజుని. కాదు, నువ్వు యువరాజువి కాదు. ఎవరు నువ్వు? యువరాజ్ గొంతుతో ఎందుకు మాట్లాడుతున్నావు? నిషి, నిజంగా నేను యువరాజుని. నేను చనిపోలేదు, బతికే ఉన్నాను. అదంతా ఒట్టి డ్రామా. అంటే నిజంగా నువ్వు బతికి ఉన్నావా యువరాజ్? బతికే ఉన్నాను నిషి. మరి ఇందాక నేను చూసిన బాడీ ఎవరిది? అదొక అనాథ శవం. పోలీసుల్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి నా ఫ్రెండ్స్తో వేసిన ప్లాన్. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? పోలీసులు నా మీద కక్ష పెట్టేసుకున్నారు నిషి. నేను దొరికితే ఎన్కౌంటర్ చేయడానికి రెడీగా ఉన్నారు. నేను బతకాలంటే నాకు ఇది తప్ప వేరే మార్గం కనిపించలేదు. మరి నువ్వు చనిపోయావని అందరినీ నమ్మించావు. ఇప్పుడు ఇంటికి ఎలా వస్తావు? నేను రా నువ్వే నాతో పాటు దుబాయ్కి వస్తున్నావు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు రేపు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళు. నేను అక్కడంతా సెట్ చేస్తాను. నువ్వు వచ్చి కొత్త పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళు. సరే, నేను రేపు పొద్దున్నే వెళ్తాను. నిషి, నేను బతికే ఉన్న విషయం అమ్మకి బాబాయ్కి తప్ప ఇంకెవ్వరికి చెప్పుకో. సరే యువరాజ్. రేపు పాస్పోర్ట్ ఆఫీస్లో పని అయ్యాక ఇదే నెంబర్కి కాల్ చేయి. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే. అమ్మాడి, ఐ మిస్ యూ. ఈ విషయం వెంటనే అత్తయ్యకి చిన్నమావికి చెప్పాలి. థ్యాంక్స్, బాయ్. నువ్వు ఇక ఆ ఫోనే వాడు. నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నువ్వు ఊరి చివరిన మన గెస్ట్ హౌస్కి వెళ్ళిపో. సరే, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.